హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు పాలకూరతో ఎప్పుడు పాలకూర పప్పు కర్రీ కాకుండా పాలకూరతో వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. డైలీ ఆకుకూరలు అంటేనే చాలా హెల్తీ కదండి. అప్పుడప్పుడు ఇలా ఆకుకూరలు తీస్తూ ఉండాలి. చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఫస్ట్ ఇప్పుడు 6 కట్టలు పాలకూర తీసుకొని మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. పెద్దవన్నీ తీసి సైడ్లో పెట్టేసుకోండి. కాడలు ఇలా అన్నీ తీసుకొని సైడ్లో వేసేసుకోండి. ఇప్పుడు పాలకూర మొత్తము ఇలా సన్నగా తరుక్కోవాలి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితేను. ఇలా మొత్తము కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఆకుకూరలో చాలా విటమిన్స్ ఉంటాయి కదా, అందుకే ఇలా వీక్లీ ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అన్నా ఇలా యూజ్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు ఒక 3 ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని దీంట్లో 2 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక 10 లేదా 12 వెల్లుల్లి వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఆనియన్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు స్పూన్తో ఒకసారి కలుపుకున్నాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాల పొడి లేదంటే ధనియాలు కూడా వేసేసుకోవచ్చు. 2 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాక మిక్సీ జార్లోకి వేసేసుకోండి మొత్తం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఇప్పుడు పాలకూర ముందే కడిగి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు వేసేసుకోండి. పాలకూర మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి రికప్ పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం బాగా మగ్గినాక ఒకసారి కప్ తీసి చూడండి. పాలకూర అనేది దగ్గరికి అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు స్పూన్తో ఒకసారి కలుపుకొని దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసుకొని పాలకూరకు పట్టేలాగా కలిపేసుకోండి. దీంట్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోండి. ఉల్లికారము వేసేసుకోవాలి మొత్తము. మీకు కారం కానీ సాల్ట్ కానీ తక్కువ అనిపిస్తే ఇందులో వేసేసుకోవచ్చు. ఇప్పుడే వేసేసుకొని కలిపేసుకోండి. చూసి వేసుకోండి. 6 కట్టలకైతే కరెక్ట్ కొలతలు ఇది సరిపోయింది. ఇప్పుడు ఒకసారి కలిపాక ఒక 2 మినిట్స్ రికప్ పెట్టి ఉంచుకోండి. ఆయిల్ అనేది పైకి తేలితే అప్పుడు కర్రీ అనేది పర్ఫెక్ట్ అయినట్టు. చూడండి, ఈ విధంగా వస్తే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా ట్రై చేయండి. పాలకూర వెల్లుల్లి కారం ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ అండ్ షేర్.